వెల్కమ్ టు మహా న్యూస్. తెలుగు రాష్ట్ర రాజకీయాలలో 45 సంవత్సరాలు శాసనసభ్యునిగా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా, ఎన్డీఏ కన్వీనర్గా ఉంటూ విజన్కి బ్రాండ్ అంబాసిడర్గా దేశంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో ఈరోజు మహా న్యూస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చంద్రబాబు నాయుడు గారు నమస్కారం. థ్యాంక్ యూ వంశీ గారు. నమస్కారం సార్. అంటే ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో ఈ ఎన్నికలని ఎలా చూస్తున్నారు? ఇది ఒక విభిన్నమైన ఎన్నిక, ఒక ప్రత్యేకమైన ఎన్నిక. ఈ ఎన్నిక ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి ప్రజాస్పందాలపైన ఉంది. ఇది ఒక్క చంద్రబాబు నాయుడు బాధ్యత, పవన్ కళ్యాణ్ బాధ్యత, లేకపోతే బీజేపీ బాధ్యత కాదు. ఇది సమిష్టి బాధ్యత. ఎప్పుడూ లేనటువంటి విపత్కరమైన పరిస్థితిలో, తీవ్రమైన సంక్షోభంలో తెలుగు జాతి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల మంది, అంటే సగం జనాభా తెలుగు వారిలో ఆంధ్రప్రదేశ్లో ఉంటాం. ఈ 5 కోట్ల మందిలో ఎప్పుడూ లేనటువంటి సంక్షోభం, అభద్రత, భవిష్యత్తు పైన ఆందోళన, ఏ నిమిషంలో ఏం జరుగుతుందని తీవ్రమైనటువంటి మనో ఆవేదనకు గురయ్యే పరిస్థితికి వచ్చారు, భయభ్రాంతులైపోయారు. అంటే మీరు మర్రి చెన్నారెడ్డి దగ్గర నుంచి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంతమంది ముఖ్యమంత్రులను చూశారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది చాలా విభిన్నమైనటువంటి ఎన్నికైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే, నేను ముఖ్యమంత్రులను చూశాను. ఈ రాష్ట్రంలో నా మీదనే తెలుగు జాతి సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఎక్కువ నమ్మకం, అదే మరిగా నేను చేసిన పనుల వల్ల ఎక్కువ విశ్వాసంతో నన్ను అభిమానిస్తున్నారు. ఈ సుదీర్ఘమైన నా రాజకీయ జీవితంలో నేను అందరికంటే ఎక్కువ గౌరవాన్ని పొందాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో దగ్గర 9 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి దక్కలేదు గౌరవం. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు. నవ్య ఆంధ్రప్రదేశ్ వస్తానే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 5 సంవత్సరాలు అపోజిషన్ లీడర్. అదే మరి దగ్గర 29-30 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడు. జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేషనల్ ఫ్రంట్ కావచ్చు, యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఇవన్నిట్లో. అలాంటిది ఎంతోమంది దేశంలో నాయకులు చూశాను, ఎంతోమంది రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చూశాను, ఎన్నో ప్రభుత్వాలు చూశాను. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఊహించలేదు, ఎవరు కలగూడగలేదు. నేనే కాదు, రాష్ట్రంలో ఎవ్వడి ఊహకు అందనటువంటి ప్రభుత్వం. మీరు ప్రధానమైనటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర విభజన జరిగినటువంటి తీరే అన్యాయం, అక్రమం, దారుణం అనేటువంటి అంశాన్ని చెప్పారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో అంతకంటే ఎక్కువ అన్యాయం జరిగిపోయింది రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అంటున్నారు. ఏంటది? ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, విభజన హేతుబద్ధతగా జరగాలి. నేను ఏమంటున్నానంటే, బైఫర్కేషన్ అందరితో చర్చించి ఒక హేతుబద్ధతతో అందరినీ కన్విన్స్ చేసి ఉంటే సమస్య ఇంకొక విధంగా ఉండేది కాదు. మేమందరం కూడా, మా పార్టీ కానీ నేను కానీ ఒక సీనియర్ పాలిటీషియన్గా నేను ఆ రోజు చెప్పింది, 2 రాష్ట్రాలకు న్యాయం చేసే విధానాన్ని అవలంబించండి, అందరినీ కన్విన్స్ చేయండి, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి అని చెప్పి, అది చెప్పకుండా వన్ సైడ్గా కడాన పార్లమెంటు బిల్లు పాస్ అయిన విధానం చూస్తే, నేనే ఢిల్లీలో ఉన్నా, అద్వానీ రూమ్లోనూ ఉన్నా, మా ఆఫీస్ నుంచి ఒక చీటి పంపించారు, తలుపులు వేశారు, లైట్లు ఆఫ్ చేశారు, కెమెరాలు ఆఫ్ చేశారంటే నేను ఆయన నోటీస్ తెచ్చాను, ఏంటండి మార్గం చూడండి. ఆయన కూడా వాటి ఏమవుతుంది ఇది అని లోపలికి వెళ్ళారు. అలాంటి సిచ్యువేషన్లో బిల్ పాస్ చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడే
ఉన్నాడు. సోనియా గాంధీ వెనకంద అనుకున్నాడు. అతను సమైక్యవాదం ముసుగులో రాష్ట్ర విభజనకు తోడ్పడిన వ్యక్తి. ఓకే. నేను అడుగుతున్నా, ఆ రోజు రికార్డు ఉంది కదా, ఎక్కడున్నావు నువ్వు? ఉన్నావా? ఓకే. ఉన్నావు కదా, ఓకే. ఫైట్ చేయాలి కదా, ఓకే. కాగితమైనా చంపాలి కదా, ఓకే. బిల్లు అయినా చంపాలి కదా. ఓకే. ఎక్కడ అనుకున్నావు? ఓకే. కింద కుర్చీ కింద అనుకున్నావు పార్లమెంట్లో. పార్లమెంట్లో కుర్చీ కింద. వాట్ ఆర్ యూ టాకింగ్? అంటే నువ్వు మాట్లాడడం ఏంటి అంటే, ఇతను ఒక మోసకారి, ఒక దొంగ రాజకీయాలు చేసే వ్యక్తి. ఓకే. అందుకే అవన్నీ చేసి అదైనాక సమైక్యవాద ముసుగులో విభజన జరిగినాక అతను మోసం చేయడం మొదలుపెట్టాడు. విభజన జరిగింది, ప్రజలు ఆవేదన పడ్డారు. అందుకే కాంగ్రెస్ పార్టీని జీరో చేశారు. 1%, 2% వచ్చింది. అన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఏకఛత్రాధిపత్యం, తర్వాత ప్రత్యామ్నాయం. అలాంటి పార్టీ తుడిచిపెట్టిపోయే పరిస్థితి వచ్చింది 2 రాష్ట్రాలు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, మెయిన్గా జరిగిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు. ఎలక్షన్ ఓడిపోయారు, ఇంకా ముందుకు పోవాలి. చట్టంలో కొన్ని పెట్టారు, కొన్ని జరుగుతాయి, పోలవరం అన్ని వచ్చాయి. ఉండే దాంతో సర్దుకొని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని రీబిల్డ్ చేయాలి, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కూడా నిలబెట్టాలి అనే దీంతో నేను ముందుకు పోయాను. ఓకే. మీరు అక్కడ చూస్తే రాత్రి పగళ్ళు పనిచేసి నాకు ఒక అనుభవం ఉంది. హైదరాబాద్ని అభివృద్ధి చేసినటువంటి అనుభవం. ఆ రోజుల్లో హైదరాబాద్ విజన్ 2020 ఇచ్చిన వ్యక్తిని నేను. ఆ అనుభవంతో సైబరాబాదు గుట్టలు, రాళ్ళు, రెప్పల్ని హైటెక్ సిటీగా, టెక్నాలజీ హబ్గా చేసిన వ్యక్తులు. దానికి కావాల్సిన అన్నీ చేశాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది, నాలెడ్జ్ ఎకానమీ వచ్చింది. ఇది అన్స్టాపబుల్ అయింది హైదరాబాద్. ముందుకు వెళ్ళిపోతాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది కాబట్టి మళ్ళా నేను ఒక విజన్ తయారు చేశాను, బ్లూ ప్రింట్ తయారు చేశాను. అమరావతి వరల్డ్ క్లాస్ క్యాపిటల్, హైదరాబాద్కి సైబరాబాద్, ఆంధ్రప్రదేశ్కి అమరావతి. అది ప్రపంచంలో ఉండే మేధావులందరితో మాట్లాడి, ఆర్కిటెక్ట్స్తో మాట్లాడి బ్రహ్మాండమైన సిటీగా నిర్మాణం చేయాలి ముందుకు. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే ఆ సిటీకి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా ల్యాండ్ అనేది సెంటిమెంట్. ఏ రైతు కూడా 1 ఎకరా ల్యాండ్ ఇవ్వాలని ఒప్పుకోవడం, అది ఇండస్ట్రీకి కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, దేనికైనా. అలాంటిది 29,000 మంది రైతులు 35,000 ఎకరాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక లిటిగేషన్ లేకుండా, 1 రూపాయి తీసుకోకుండా అప్పచెప్పారు. మీరు కట్టండి, మీద నమ్మకం ఉంది, తర్వాత మీరు మాకు వస్తే ఇవ్వండి, ల్యాండ్ ఇచ్చి ఇవ్వండి, మీ మీద నమ్మకం ఉంచారు, బాధ్యత ఉంచారు. ఎప్పుడు కూడా సిటీ డెవలప్ అయితేనే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. అవును, అంతే కదా. వాళ్ళు ఏం చేశారు, ఉండే ల్యాండ్ మొత్తం నాకు ఇచ్చి నేను డెవలప్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి తిరిగి ఇచ్చే ల్యాండ్ ఎంత, 1000 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ ఉండడానికి, 400 కమర్షియల్. దీనికి అంటే 5,000 స్క్వేర్ యార్డ్స్ నాకు ఇచ్చి 1,400 వాళ్ళు తీసుకుంటున్నాం. డెవలప్మెంట్ మీరు చేసి మిగిలినంతా రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ యూటిలిటీస్. అదే సమయంలో ల్యాండ్ మానిటైజేషన్కి ల్యాండ్ బ్యాంకు ఇవన్నీ ఇచ్చారు. ఆ ల్యాండ్ కానీ ఉపయోగించుంటే ఈరోజు 1 రూపాయి ఖర్చు లేకుండా అమరావతి పూర్తయి అమరావతికి ఆదాయం, సంపద వచ్చేది. సైబరాబాద్కి ఎలా సంపద వచ్చింది, ఇప్పుడు అమరావతికి ఎలా సంపద వచ్చేసింది. సంపద వచ్చేది, ఆదాయం కూడా వచ్చేసింది. మొత్తం నాశనం అయిపోయింది. పోలవరం అన్ని లిటిగేషన్స్, కోర్టు కేసెస్ అన్ని పరిష్కారం చేసి 1 సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి 120 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి అక్కడ వాడవలసిన నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమ పంపించి రాయలసీమలో అంద్రీ నీవా ద్వారా
గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఓకే. కియా మోటార్ తీసుకొచ్చి నేనే ఫౌండేషన్ వేసా, నేనే ఫస్ట్ కార్ ఇనాగ్రేట్ చేశాను. ఓకే. అంటే ఆ సందర్భంలో మీరు ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా మీరు ఇష్టపడలేదట కదా? అంటే పోలవరం విషయంలో మీరు చూసినప్పుడు 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. yes, 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అది నా అనుభవం పనిచేసింది. yes, 2 రాష్ట్రాలు విడిపోతాయి. విడిపోతే 2 రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి. ఏది కేంద్రం చేయాలన్నా మళ్ళా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో పెట్టి బిల్ పాస్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తాను, లేకుంటే కేంద్రానికి అధికారం లేదు. నేను అప్పుడు ఏమన్నానంటే నేను ప్రమాణ స్వీకారం చెయ్యను. నేను ప్రమాణ స్వీకారం చేయాలంటే మీరు నాకు నిర్దిష్టమైన హామీ పోలవరం పూర్తి చేస్తాం, 7 మండలాలు మీకు ఇస్తామని చెప్పండి. మాట చేస్తేనే చేయాలి. ఓకే. చేయండి. ఓకే. ఆ తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. చరిత్రలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఈ 7 మండలాలు ఇచ్చినట్టు ఒక ఆర్డినెన్స్ తయారు చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశానికి మళ్ళా అజెండా పంపించారు. మామూలు చేసేది ఏంటంటే ఫస్ట్ క్యాబినెట్ పార్లమెంట్ సమావేశాలు ఫిక్స్ చేస్తారు, మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు, మంత్రులు ఇంట్రడ్యూస్ చేస్తారు, తర్వాత రెగ్యులర్ బిజినెస్ జరిగింది. అలాంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో ఎక్స్ట్రాడినరీ బిజినెస్ కింద 7 మండలాలు తీసుకొచ్చారు. పార్లమెంట్ లో సరికొత్తగా ఆ విధంగా చేసి తీసుకొచ్చారు. అది ఒక చరిత్ర. ఇలాంటి చేసి 72% పూర్తయితే కష్టం తెలియని దుర్మార్గుడు దాన్ని గోదావరి ఒక్క డయాఫామ్ వాల్ జర్మనీ కంపెనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళే మొనోపలి. ఇది ఎక్కడికి పోవాలా? భూమిలో 300 అడుగులు కిందికి వెళ్ళి కాంక్రీట్ వాల్ కట్టుకుంటూ రావాలి, పైకి రావాలి. అలాంటిది 2 సీజన్లో పూర్తి చేశారు. కాంట్రాక్ట్ సరిగా లేకపోయినా డైరెక్ట్ ఒప్పందం పెట్టి 2 సీజన్లో పూర్తి చేశారు. పని అయింది. వీడేం చేశారు? వచ్చిన తర్వాత మిగిలిన పనులు చేయకుండా ఇతను నా మీద కోపంతో కాంట్రాక్టర్ మార్చాడు, నా మీద కోపంతో ఏజెన్సీ మార్చాడు, ఆఫీసర్. ఇద్దరు లేరు. వర్షాలు వచ్చాయి. వర్షాలు వస్తే నేరుగా ఆ డయాఫామ్ వాల్ మీద పోయాయి. డయాఫామ్ వాల్ పూర్తయింది, కంప్లీట్ అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. ఇంతవరకు తెలియదు ఎంత డ్యామేజ్ అయిందో. కాఫర్ డ్యామ్ ఉంది. 2 కాఫర్ డ్యాములు ఎందుకు కడతామంటే నీరు రానియకుండా ప్రొటెక్షన్. అది ఎర్త్ డ్యామ్ ఉంటుంది, మెయిన్ డ్యామ్. మెయిన్ డ్యామ్కి సపోర్టింగ్గా ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కాఫర్ డ్యామ్లు ఉంటాయి. 2 గంటలు 2 కాఫర్ డ్యాముల్ని ఏమాత్రం పట్టించుకోకుండా పోయేకొందికి 2 కాఫర్ డ్యాములకి మధ్యలోకి నీళ్లు వచ్చేసి అక్కడ కూడా దెబ్బతినేస్తుంది. మొత్తం కోసకపోయింది. ఇది కోసపోయింది కాఫర్ డ్యాము, ఇది మళ్ళీ వీడొక ఎర్త్ కమ్ ఇది కట్టిన డ్యామ్ కట్టారు. అక్కడ రాక్ ఇది ఉంటుంది. దాంట్లో కట్టడంలో లోపభూయిష్టంగా చేసి కుంగిపోయి మొత్తం ఇప్పుడైతే పోలవరం మొత్తం అన్ని రకాలుగా నాశనం చేసి ఇష్టానుసారంగా మాట్లాడు అసెంబ్లీ. చూడు, రేపు జూన్లో వస్తుంది, 2-3 నెలల్లో వస్తుంది, 21, 22, 23, 22 ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు.